హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విఎంపీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు మనము నువ్వుల పొడి చేయబోతున్నాము. దీన్ని నువ్వుల లడ్డు అనొచ్చు, ఆరు నువ్వుల పొడి ఏదైనా పిలవచ్చు. ఇది తయారీ విధానం వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నువ్వులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఫ్రై చేసేటప్పుడు ఆ నువ్వుల స్మెల్ వస్తుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ చిటపటలాడుతుంది కదా. సో ఇలా అయిందంటే దగ్గర పడిపోయినట్టు ఈ నువ్వులు అనేది. సో ఇలా దగ్గర పడిన తర్వాత మనకు ఇంకా కొంచెంసేపు ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లో ఇలా తీసుకోవాలన్నమాట. తిరిగి కొంచెం బెల్లము యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బెల్లం అనేది మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకొని తర్వాత నువ్వులు వేసి మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఇట్లా పొడి పొడిగా చాలా డ్రైగా ఉంటుందన్నమాట నువ్వులు. అలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కింద అడుగున అంటుకుపోతుంది. దాన్ని స్పూన్తో బాగా గోకి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడితే ఇట్లా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. దీన్ని మళ్ళీ మనము ఒక ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని లాస్ట్లో అడుగున కొంచెం ఉంటుంది, దాంతో స్పూన్తో స్క్రాప్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా పొడిగా అన్నా తినచ్చు, ఆరెల్స్ మనం కొంచెం దీంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు కూడా పట్టుకొని అలా కూడా రోజుకొకటి తినచ్చు అన్నమాట. పీరియడ్స్కి వాటికి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. తప్పకుండా